హైదరాబాద్లో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరుగుతోంది. ఫెస్టివల్కు నగరవాసులు భారీగా తరలివచ్చారు. వెరైటీ పతంగులు ఆకట్టుకుంటున్నాయి. కైట్ ఫెస్టివల్లో 19 దేశాల నుంచి 47 మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్స్ కైట్ ఫ్లయర్స్ పాల్గొంటున్నారు. మన దేశంలో 14 రాష్ట్రాల నుంచి 54 మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ప్లేయర్స్ పాల్గొంటున్నారు. సేమ్ రిపేర్ చేసినట్టు ఇక కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి, అక్కడ పరేడ్ గ్రౌండ్ లో నగరవాసులు హడావిడి ఎలా ఉంది? కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఎలా జరుగుతుంది అక్కడ? పవన్, చెప్పండి, అక్కడ కైట్ ఫెస్టివల్ ఎలా జరుగుతుంది? నగరవాసులు ఏమంటున్నారు? ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అయితే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కైట్ ఫెస్టివల్ కూడా కొనసాగుతుంది. నిన్న, ఈ రోజు, రేపు 3 రోజుల పాటు కూడా ఈ యొక్క కైట్ ఫెస్టివల్ కూడా ప్రభుత్వం కూడా నిర్వహిస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రము ఈ యొక్క కైట్ ఫెస్టివల్కి మాత్రం వివిధ దేశాల నుంచి కూడా 40 మంది వచ్చారు. వివిధ 19 దేశాల నుంచి కూడా 40 మంది ఈ యొక్క కైట్ ప్లేయర్స్ కూడా ఇక్కడికి సికింద్రాబాద్లోని ఈ యొక్క పరేడ్ గ్రౌండ్కి వచ్చి వారి యొక్క కైట్స్ని కూడా ఎగురవేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి చూస్తే మాత్రము 19 దేశాల నుంచి వివిధ కైట్ ప్లేయర్స్ అంతా కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకొని దీనికి సంబంధించి ఒక కైట్స్ని కూడా మొత్తం పూర్తిగా గాలిపటంలో కూడా ఎగురవేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే మనతో పాటు ఒక ఆస్ట్రేలియన్ ప్లేయర్ ఇక్కడ ఉన్న, హౌ డు యూ ఫీల్ ఈ యొక్క కైట్ ఫెస్టివల్? It's a very lovely place to fly kites. Everybody friendly, everybody happy. That's what I like to see. You which country to come to? I come from Australia. Yes, my name's Ricky Ponting number 2. And I like flying here all the time. Thank you. How many years to come to Hyderabad? I've been around India 7 times. Okay. Different kite festivals. What the experience? I like this one the best. Yes. Very good. చూస్తే ఒక కైట్ ఫెస్టివల్కి ఇండియాకి 7 సార్లు ఆస్ట్రేలియా నుంచి కూడా వచ్చారు. ఒక రిక్కీ పాంటింగ్ 1 అయితే క్రికెట్ ప్లేయర్, రిక్కీ పాంటింగ్ 2 అనేది మాత్రము ఒక కైట్ ప్లేయర్గా ఒక ఆస్ట్రేలియాకి సంబంధించిన ప్లేయర్ కూడా చెప్తున్నాము. మొత్తానికి చూస్తే ఇటు ఆస్ట్రేలియా కావచ్చు, వివిధ దేశాల నుంచి కూడా ఇప్పటికే కైట్ ప్లేయర్స్ 40 మంది చేరుకున్నారు. అంతేకాకుండా ఇక్కడ కైట్స్ని చూస్తే వివిధ రకాలకు సంబంధించిన పూర్తిగా ఇక్కడ వాటి యొక్క మిక్కీ మౌస్ కావచ్చు, డ్రాగన్ కావచ్చు, అంతేకాకుండా మన హైదరాబాద్కు చెందిన యొక్క మెట్రో సంబంధించిన వాహనానికి సంబంధించి కూడా కావచ్చు. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము ప్రధానంగా ఇక్కడ కైట్ ఫెస్టివల్ కూడా దీన్ని నిర్వహిస్తున్నారు. దీన్ని నిర్వహించిన నేపథ్యంలో చూస్తే హైదరాబాద్ సంబంధించిన కోహినూర్ కైట్ క్లబ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎలా ఉంది మీకు దీనికి సంబంధించిన? ఫస్ట్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేము కోహినూర్ కైట్ క్లబ్ హైదరాబాద్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాము. నా పేరు శ్రవణ్ కుమార్. మేము ఇక్కడ 7th ఎడిషన్ ఇది. ఫస్ట్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాము. ఈ గవర్నమెంట్ వచ్చినాక 2nd టైం ఇది. ఫస్ట్ టైం కంటే ఈ టైం ఇంకా అరేంజ్మెంట్స్ బాగా పెరిగాయి. జూపల్లి కృష్ణారావు గారు కూడా స్పెషల్ ఇంట్రెస్ట్తోని ఇంకా ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేసి ఈసారి 16 కంట్రీస్ వచ్చాయి వరల్డ్ వైడ్ నుంచి. అట్లా దాంట్లో స్పెషల్లీ హైదరాబాద్ నుంచి మనది ఒకటే కైట్ క్లబ్, కోహినూర్ కైట్ క్లబ్ హైదరాబాద్. మేము నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ పార్టిసిపేట్ చేస్తాము. ఇయర్ మా దగ్గర ఒక 30 వెరైటీ కైట్స్ పట్టుకొచ్చినాము. దాంట్లో ఇది ఒకటి రెయిన్బో డెల్టా. లాస్ట్ టైం 75 కైట్స్ చేసిన ఉండే నేషనల్ ఫ్లాగ్స్. అట్లా డిఫరెంట్ ఏజ్ చేసిన ఒక కాన్సెప్ట్ కైట్తోని మన తెలంగాణ నుంచి మన తెలంగాణ పేరుని ప్రతి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో మా ద్వారా పార్టిసిపేట్ చేసి అక్కడ మనం రిప్రజెంట్ చేస్తున్నాము. ఏ కంట్రీస్కి వెళ్ళారు దీనికి సంబంధించి పాల్గొన్నారు? అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే ఒక బయటికి వెళ్ళలేదు. విత్ ఇన్ ఇండియాలోనే కాశ్మీర్ టు కన్యాకుమారి ఆల్మోస్ట్ ట్రావెల్ అయింది మా కైట్ క్లబ్. అట్లా డిఫరెంట్ స్టేట్స్లో పార్టిసిపేట్ చేసాం. అరేంజ్మెంట్స్ చూస్తే మాత్రం అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. మనం ప్రీవియస్ ఇయర్ కంటే ఇయర్ ఇంకా చాలా డెవలప్ చేశారు. మన సెక్యూరిటీ కూడా బాగా చేశారు. వాటర్ ఫెసిలిటీ కానీ ఇంకా ఫెసిలిటీ కానీ బాగుంది, చాలా బాగుందండి. ఇక్కడ చూస్తే యొక్క సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఓకే
ప్రభుత్వం ఏర్పాట్లు కూడా అన్ని విధాలుగా చేసింది. అంతేకాకుండా ముఖ్యంగా చూస్తే ఈ యొక్క కైట్ ఫెస్టివల్కి మొత్తం బౌండరీ వాళ్ళలో కూడా పూర్తిగా కంచెను కూడా వేశారు. కంచె వేసి దీనికి సంబంధించి అంటే అదర్స్ వ్యక్తులను మాత్రం ఇక్కడికి లోపలికి ఎవరిని రానివ్వకుండా చాలా ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి చూస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఈ యొక్క కైట్ ఫెస్టివల్తో పాటు స్వీట్ ఫెస్టివల్ కూడా నిన్న ఈరోజు రేపు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో చూస్తే ప్రధానంగా పోలీసులు కూడా చాలా పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మనతో పాటు ఇంకో కంట్రీకి సంబంధించిన ప్లేయర్ కూడా ఉన్నారు. విచ్ కంట్రీ టు కమ్ టు హైదరాబాద్? విచ్ కంట్రీ టు కమ్ టు హైదరాబాద్? From Korea. Yeah. How you feel to kite festival? Where again? Okay. Secunderabad parade ground. Sankranti. Event one lucky day such as Thanksgiving Day. It was not just a kite festival, but I was surprised. By the variety of programs that bless traditions such as history, food, clothing, music, and art. I am grateful to be invited to this honored event. I will enjoy it with you. I hope to come again. I love Indians who love tradition and style. చూస్తే ఈ యొక్క కైట్ ఫెస్టివల్ తమకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడికి రావడము, కైట్లు కూడా ఎగరవేయడము, ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ కావచ్చు, ఈ యొక్క స్వీట్ ఫెస్టివల్ కావచ్చు, ఇతరకు సంబంధించిన అన్నిటిపైన కూడా కొరియాకు సంబంధించిన యొక్క కైట్ ప్లేయర్ కూడా ఇక్కడ హైదరాబాద్లో తన అనుభూతిని కూడా చెప్తున్నారు. ఇప్పటికీ 7 సార్లు ఇక్కడికి వచ్చాము. 7 సార్లు వచ్చిన నేపథ్యంలో ప్రతిసారి మాత్రము ఈ యొక్క కైట్ ఫెస్టివల్లో తాము పాల్గొని ఇక్కడ ఎంతో సంతోషంగా ఉంది అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్నారు. అంతేకాకుండా కంట్రీస్లో అంటే వివిధ కంట్రీసే కాకుండా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఇక్కడికి వచ్చారు. ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా దీనికి సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా ఇక్కడ ప్లేయర్స్ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి ఒక కైట్స్ని కూడా ఎగురవేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కైట్ ఫెస్టివల్ మాత్రము చాలా ఉత్సాహంగా కొనసాగుతుంది. అయితే ఇక్కడ హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క కైట్ ఫెస్టివల్ చూడడానికి కూడా చాలామంది జనాలు కూడా ఇక్కడికి వచ్చారు. ఈ యొక్క జనాలకు సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా పోలీసులు మాత్రము యొక్క భారీ గేట్లను కూడా ఏర్పాటు చేసి అంటే వేరే వ్యక్తులను లోపలికి రానివ్వకుండా ఈ యొక్క భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే వీరంతా కూడా వివిధ కంట్రీస్ నుంచి వచ్చారు కాబట్టి వారికి సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి లోపలికి అలౌ చేయట్లేదని చెప్పి కూడా పోలీసులు చాలా ఖచ్చితంగా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి కైట్ ఫెస్టివల్ రేపు కూడా కొనసాగనుంది. రేపు మాత్రం ఇంకా చివరి రోజు కాబట్టి ఇంకా చాలామంది ప్లేయర్స్ కూడా ఇక్కడికి వస్తారు, వచ్చి ఈ యొక్క కైట్ ఫెస్టివల్లో పాల్గొంటారు. మొత్తానికి ఓవరాల్గా కైట్ ఫెస్టివల్ ఈరోజు రాత్రి వరకు కూడా కొనసాగుతుంది. రాత్రి చూస్తే మాత్రము ప్రధానంగా ఈ యొక్క లైట్స్కి సంబంధించిన కైట్స్ కూడా ఎగరవేస్తారు. లైట్లు అంటే యొక్క పూర్తిగా రాత్రి కాబట్టి ఒక లైట్లు ఏర్పాటు చేసి దానికి సంబంధించి కైట్స్ ఎగరవేస్తారు. దానికి ఆ యొక్క నైట్ కైట్స్ కూడా చాలా ఎంతో ఉత్సాహంగా కనిపిస్తుంది. ఎంతో దీనికి సంబంధించి ప్లేయర్స్ మాత్రము ఎగరేసిన గాలి పటాలను చూడడానికి నగరం నుంచి చాలా మంది కూడా ఇక్కడ చేరుకున్నారు. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మాత్రము ఈ యొక్క కైట్ ఫెస్టివల్ ఎంతో ఉత్సాహంగా కొనసాగుతుంది. రైట్ పవన్, అయితే కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ గురించి మనం విన్నాము. కానీ ఇప్పటివరకు మీరు చెప్పింది కైట్ ఫెస్టివల్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చెప్పారు. కానీ అదేవిధంగా స్వీట్ ఫెస్టివల్కి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, ఎన్ని రకాల స్వీట్స్ అక్కడ అందుబాటులో ఉంది పవన్? అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు తెలంగాణ ప్రభుత్వం తరఫున. ఇక్కడ ఏర్పాట్లను చూస్తే మాత్రము పూర్తిగా యొక్క పెరేడ్ గ్రౌండ్ మొత్తానికి చూస్తే పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన పాటలు పాడడానికి కూడా దీనికి సంబంధించిన కళాకారులు కూడా ఎప్పటికే స్టేజ్ దగ్గర చేరుకొని పాటలు కూడా పాడుతున్న పరిస్థితి. కళాకారుల యొక్క నృత్యాలు కావచ్చు, వారి యొక్క పాటలు కావచ్చు, దీనికి సంబంధించి ఇక్కడ వచ్చిన వారి ప్రజలందరినీ కూడా పిలిపించేందుకు ఇక్కడికి వచ్చి గాలిపటాలను చేకూర్చేందుకు కూడా పూర్తిగా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా
కొన్ని కెమెరాస్ ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసి గాలిపటాలకు సంబంధించి ఎదురవేసిన వాళ్ళ యొక్క చిత్రాలను కూడా ఇందులో బంధించేందుకు కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి చూస్తున్నాము. హైదరాబాద్ Which country to come to India? Vietnam. Yeah, Vietnam. How do you feel to Kite Festival? Yeah, exciting. Very exciting. I love it. Yeah, I love the atmosphere and the people here. It's amazing. Kite festival here. How many to come to Hyderabad in India? How many people? Yeah, my friend. First come here. And the Kite festival here. Yeah. The second time I come to India, the first time I came to India 2 months ago in Tamil Nadu Kite festival there. థ్యాంక్ యూ పవన్. How do you feel? Sorry? How do you feel? Oh, very good now on the kite field. When on the kite field. పోతున్నా ఎస్, హైదరాబాద్లో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరుగుతోంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం రాజ్ న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఫెస్టివల్కు నగరవాసులు భారీగా తరలి వచ్చారు. వెరైటీ పతంగులు ఆకట్టుకుంటున్నాయి. కైట్ ఫెస్టివల్లో 19 దేశాల నుంచి 47 మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ప్లేయర్స్ పాల్గొంటున్నారు. అదేవిధంగా 14 రాష్ట్రాల నుంచి 54 మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ప్లేయర్స్ పాల్గొంటున్నారు.